నీటి కష్టాలు తీర్చేందుకు నదుల అనుసంధానమే పరిష్కారమనే వాదనకు క్రమంగా బలం చేకూరుతోంది. దేశంలోనే తొలిసారిగా గోదావరి, కృష్ణా నదులను కలిపిన ప్రభుత్వం కరవు సీమలో కాలువల అనుసంధానం చేస్తోంది. అనంతపురం జిల్లాలో జరిగిన హంద్రీనీవా జీబీసీ అనుసంధానంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమలోని అనంతపురం, కడప జిల్లాల్లో ఈసారి చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. ఎగువన కర్ణాటకలో వానలు లేక తుంగభద్ర జలాశయానికి 60 ఏళ్లలో అత్యల్ప స్థాయి ప్రవాహం వచ్చింది. ఫలితంగా తుంగభద్ర ఎగువ కాలువ, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కింద వేసిన వేలాది ఎకరాల పంటల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తుంగభద్ర జలాశయం నుంచి ఏపీ వాటా 32 టీఎంసీలు రావాల్సి ఉన్నప్పటికీ పూడిక వల్ల 22 నుంచి 23 టీఎంసీలు మాత్రమే కేటాయింపు జరుగుతోంది. ఈ ఏడాది మరీ తక్కువగా 10.5 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. ఫలితంగా వేలాది ఎకరాల్లో సాగు చేసిన వరి, మిరప, పత్తి, పప్పుశనగ పంటల మనుగడ ప్రశ్నార్థకమైంది. ప్రస్తుతం శ్రీశైలంలో పూర్తిస్థాయిలో నీరు ఉండగా హంద్రీనీవా ద్వారా అనంతపురం, కర్నూలు జిల్లాలకు పెద్ద ఎత్తున నీరు చేరింది. జీబీసీ ఆయకట్టు రైతులను ఆదుకునేందుకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ముందు నుంచి ప్రణాళికతో వ్యవహరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతితో ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో హంద్రీనీవా, గుంతకల్లి బ్రాంచ్ కాలువలను అనుసంధానం చేశారు. ప్రభుత్వం తీసుకున్న చొరవపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మాకైతే మా నాయకుడు నిజంగా మాకు ప్రాణం ఇచ్చినట్టే. మా రైతులందరికీ దీన్ని మేము సద్వినియోగం చేసుకుని ఈ జనవరి వరకు నీళ్లుంటే 100% మేము లైవ్ అవుతాం సార్. ఇప్పుడు డిసెంబర్ ఆఖరి వరకు వస్తే మాకు పంటలు లేకపోతే పంటలు ఇదే అవుతున్నది. కేశవన్న ద్వారా ఈ నీళ్లు వచ్చిన వరకు అందరికీ సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ వాటర్ చాలా ముఖ్యం రావడానికి. కాకపోతే కొద్దిగా వంతలేసి ఏమన్నా కొద్ది లాంగ్ తీసుకెళ్తే బాగుంటుంది. ఇది ఇవంటూ మా గడేకలం, అది గడేకల్కి అందుతాయో తెలియదు. కాకపోతే అంతా మాట్లాడుకొని అంతా కొద్దిగా సిబ్బందిని పెట్టి డిస్టెన్స్ ఒక 4 తూములకు ఒకసారి అట్లా డిస్టెన్స్ చేసే మోటార్లు లేకుండా కాళ్ళ మీద మోటార్ లేకుండా ఇచ్చేసుకొని ఏమన్నా కిందకి ఏమన్నా పారిచేది అట్లా చేస్తే బాగుంటుంది. రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పయ్యావుల కేశవ్ తెలిపారు. నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తామని అధికారులు అంటున్నారు. ఇంకా 2 నెలల పాటు నీటిని పొలాలకు అందించడం ఒక యజ్ఞంలాగానే చేయాలి. దీంట్లో అధికార యంత్రాంగం పాత్ర కూడా చాలా ఉంటుంది. మా రైతు సంఘాలని అందరినీ కూడా ఒప్పించి పంటలు ఇంటికి వచ్చేంత వరకు కూడా కంటికి నిద్ర లేకుండా రైతు పంటల్ని కాపాడేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. ఇది రైతుల రుణం తీర్చుకోవడానికి ఒక అవకాశంగా మేము భావిస్తున్నాం. డిసెంబర్ నెలాఖరు వరకు హంద్రీనీవా వాటర్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. 60 క్యూసెక్ల నీటిని ఇస్తున్నారు. ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. 120-130 క్యూసెక్ల ద్వారా నీటిని ఇక్కడికి మనం కలపడానికి అవకాశం ఉంది. కృష్ణా నీటితో హంద్రీనీవా ప్రాజెక్ట్ తాగు, సాగు అవసరాలను తీర్చుతోంది. రాప్తాడు, ఉరవకొండ నియోజకవర్గాల పరిధిలోని చెరువులను హంద్రీనీవా నీటితో నింపుతున్నారు. జీబీసీకి అనుసంధానం ఫలితం నెల రోజుల్లో అన్నదాతలకు అందనుంది.